ఇవాళ నీ కుడిపాదం అమ్మగారి గుమ్మంలో పెట్టు దా ముందుకు రా బిడ్డ చూసావా ఎలాగెత్తుందో ఇవాళ వారి కష్టాలు పోయి సుఖాలు రావాలని ఏదే మా బాబు గారు స్వతంత్రంగా మన అమ్మగారి చేతితో మనకు 101 రూపాయి ఇచ్చే కానుక చెయ్యేదంటే అలా పెట్టు పెట్టు చూసావా ఇవాళ వారు అనుకున్న పనులన్నీ అవుతా ఉండాలి వారికి కష్టాలు పోవాలి సుఖాలు రావాలి వారికి పొలము పుట్ట పాడి పంట కొట్టి కొట్టి చల్లగా ఉంది ఆ సింహాద్రప్పన్న వారిని చల్లగా దీవించాలి అమ్మ బాబు రామ బాబు బాబు గారు పేరెండో అమ్మ ఏడాది ఒకనాడు దేవిన్నే చూచాము ఇవాళ మా అమ్మగారి పేరంటే పెద్దవారి మా వర్మగారి గుమ్మం ముందు ఇవాళ మా అమ్మగారి పేరెట్టే మనకు 116 కానుకలు ఇస్తే వారి పెట్టులో 1 రూపాయలు కలగాలి వారి పిల్ల పాపలతో చల్లగా ఉండాలి వారికి మంచి ఉద్యోగాలు రావాలి మా అక్కయ్య గారికి కొడుకులు ఎవరో కూతుర్లు ఎవరో వారు బాగా చదువుకొని వారికి మంచి ఉద్యోగాలు వచ్చి ఆ సింహాద్రప్పన్న దేవుడప్పన్న వారిని చల్లగా దీవించాలి ఇవాళ మా వర్మగారి చేతితో 116 కానుకలు ఇస్తే వారి పెట్టులో 1 రూపాయలు కలిగి ఇవాళ ఆ దేవుడికి తౌడు కొనుక్కోమని సిట్టు కొనుక్కోమని గడ్డు కొనుక్కోమని మనకు 116 కానుకలు ఇచ్చారు ఇవాళ వారి కుటుంబం వెనక వెళ్తే ముందు తోడవి ముందు వెళ్తే వెనక తోడై వారిని ఎల్లప్పుడూ తోడైనాడై కాపాడి ఆ సీత శ్రీరాముడి సాయం కూడా కలగాలి వెళ్తామండి బాబు గారు మరి చేపట్టేదంటే అమ్మ అప్పన్న పేరెట్టు మేము పొగిడమెండో అమ్మ సింహారే రప్పన్న సాయాలే మీ కండో అమ్మ ఏడాది కొకనాడు దేవుని చూడాలెండో అమ్మ పిల్ల పాపలతోనూ కలకల్లాడాలక్క అమ్మ పున్నాలే కలిగిరు పూజలే మీ కండో అమ్మ శివాసలం అప్పన్న అలాగే శక్త దేవుడు ఇవాళ మా అమ్మగారు మనకు శీర వస్త్రం ఇస్తే వారికి 3 శీర వస్త్రాలు కలిగి వారు ఎక్కడికి వెళ్ళా శుభోజ్జయం కలగాలి వెళ్తామండి బాబు గారు